ఫోన్ చేస్తే తీయడం లేదు, తీస్తే బిజీగా ఉన్నానని కట్ చేస్తున్నావు. నువ్వు ఎలాగో అడ్జస్ట్ అయ్యి అక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడికి వచ్చేందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇందులో నీ సమస్య ఏంట్రా? రే పోరా సత్య, ఆ బ్యాంకులో అంతమంది ముందు నేను చూసినప్పుడు నాకే ఇబ్బంది కలిగింది. నువ్వు ఆ పోలీస్ ఉద్యోగంలోనే ఉండుంటే ఆ కేసు అయిపోయిన వెంటనే నీకు ప్రమోషన్ ఇప్పించుండేవంటరా నేను. కానీ ఎలా, నీకు పొగరు ఎక్కువైందిగా. సర్లే, నువ్వు జూనియర్ కింద పనిచేస్తుంటే నీకు మనసు ఒకలా ఉంటుంది కదా. నువ్వు ఇండియన్ టీం క్యాప్టెన్ అని స్ట్రాంగ్ అయిన పట్టుదల నీలో ఉండేది కదా. సాఫ్ట్ గేమ్స్, ఫెడరేషన్ కప్పు, సంతోష్ ట్రోఫీ, ఎన్ని మ్యాచ్లు గెలిచేవరా నువ్వు. అన్ని సంవత్సరాలు ఇండియన్ టీంలో ఎవర్రా క్యాప్టెన్గా ఉన్నారు? కానీ అది వదిలేసి చెన్నైకి వచ్చి ఇంకెవరిని చెప్పాలనుకుంటున్నావా? నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నా. హ్యాపీ చూస్తున్నాక ఎలా ఉన్నావా? అసలు నువ్వు ఎందుకు నాడ దాక్కుంటున్నావు? రే అసలు నీ సమస్య ఏంట్రా? నేను వెళ్తాన్రా. నువ్వు వస్తావంటే ఇంటికి రా. నువ్వు వెళ్ళు, ఈ రాత్రి బండికి నేను బయలుదేరాను. నువ్వు కాల్ చేస్తే చెయ్యి, లేదా నేను ఫోన్ చేసినప్పుడు కాస్త ఫోన్ ఎత్తు. ఫోన్ తీయడానికి ట్రై చేస్తాను. సత్య, బాగుంది. ఏంటండి సడన్ గా? 93లో జరిగిన సాఫ్ట్ గేమ్స్లో వేసుకోవాలనిపించింది, అందుకే వేసుకున్నాను. ఇంకా థైరాయిడ్ మందు కూడా తినాలి. ఇప్పుడు మీరు థైరాయిడ్కి మందులు తీసుకోవాలి అంతే కదా? అని ఇప్పుడు నువ్వు నిజం మాత్రమే చెప్పాలి. మన జీవితం గేమ్ మొదలయ్యి కొద్ది సంవత్సరాలు అయి ఉంటాయి కదా. ఈ ఆటలో ఓడిపోతామనుకుని నువ్వు ఎప్పుడైనా నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా? ఇలా చూడండి, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నాకు 2 కండిషన్సే ఉండేవి. ఒకటి, ఒక పోలీస్ వాడిని పెళ్లి చేసుకోవాలి. రెండోది, ఫుట్బాల్ ప్లేయర్ని చేసుకోకూడదు. కానీ ఈ రెండో ఉన్న మనిషే నాకు దొరికింది. మీరు పెళ్లి చూపులకి వచ్చేళ్ళాక మన పెళ్లి జరుగుతుందని అస్సలు ఎదురు చూడలేదు. మీ మొహం చూసి నాకు నచ్చలేదని చెప్పాను కదా, అప్పుడు కూడా మీరు నన్ను వదిలి వెళ్ళలేదు. నాకు పాపకి మీరు మాత్రమే ఉన్నారు. మీరేనండి మా ప్రపంచం. ఇక మీదట చనిపోతానని లెటర్ రాసి పెట్టి వెళ్ళొద్దు. అలా రాయాలని మీకు అనిపిస్తే ఈ బొట్టును చూడండి, ఇందులోనే నేను కూతురు ఉన్నాం. ఇందులోనా? నేనొక అయ్యో పాప, ఏంటి నాన్న? ఆడుకోవడానికి. ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వేంటి ఇక్కడ? ఆహా, నేను ఇక్కడికి రావడమే తప్ప. అది కాదు, నువ్వు ఫోన్ కూడా చేయలేదు. మిమ్మల్ని చూడ్డానికి ఫోన్ చేసి రావాలా? అది కాదు, నువ్వెందుకు అనవసరంగా చదువుని పాడు చేసుకుంటున్నావు? నేను వచ్చిన బండిలోనే వెళ్ళిపోనా?
నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను వెంటనే అంతా తిరిగి వెళ్ళను. ఒక అగ్రికల్చర్ ఇంజనీర్ లేకపోవడం వల్ల అక్కడ ఏమీ అయిపోదులండి. కానీ ఇండియన్ కెప్టెన్ మాత్రం లేకపోతే కరెక్ట్గా ఉండదు. అది ఎంత పెద్ద నష్టమో. అందుకే ఇండియా గురించి నా చదువు ఆపేసుకున్నాను. ఎలా ఉంది? ఏమైందండి? అని ఈ కాలుతో నేను ఆడగలను అనిపించట్లేదు. నాకు బాగా నొప్పెడుతోంది. కొన్ని సమయంలో ఆటని ఆపేయాలనిపిస్తోంది. ఎవరికి ఏ యూసు లేకుండా పోయాను. మీరు ఇక డిప్రెస్డ్గా ఉండకండి. రేపటి నుంచి వరల్డ్ కప్ సెలక్షన్ క్యాంప్కి మీరు వెళ్ళాలి కదా. ఇలా దిగులు పడుతూ ఉంటే ఏమీ జరగదు. ఏమండి, కాస్త హ్యాపీగా ఉండండి. నేను ట్రై చేస్తాను. ఏమండి, ఖచ్చితంగా మీరు వెళ్తారండి. మీరు ఆడడానికి వెళ్ళినప్పుడు మీ కాళ్ళకి ఏవైనా సరే నేనుంటాను. ఒకవేళ మీకేమైనా అయితే నేను మిమ్మల్ని నా భుజాల మీద మోస్తానండి. చాలా అండి.